గోరంట్ల మాధవ్ విచారణ విషయమై కొన్ని గంటలుగా హైడ్రామా కొనసాగుతుంది. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతానని నిన్న ప్రచారం జరిగింది. వైసీపీ సీనియర్ నేతలు కూడా కొందరు మాధవ్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. నిన్న విచారణకు డుమ్మా కొట్టిన మాధవ్ ఈ రోజు కూడా విచారణకు హాజరవుతారా అనే విషయం సస్పెన్స్ గా మారింది. నిన్న అనంతపురం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన మాధవ్ విజయవాడ వెళ్లకుండా కర్నూలు వెళ్లారు. విచారణకు డుమ్మా కొట్టారు. నిన్న రాత్రి కర్నూలులోనే ఉన్న మాధవ్ ఈరోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరారు. విజయవాడ చేరుకోనున్నారు. మాధవ్ ఒకవేళ వెళ్తే సీనియర్ పార్టీ నేతలతో కలిసి వెళ్తారని తెలుస్తోంది. మాధవ్ ఇవాళ విచారణకు హాజరైతే అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే కేవలం విచారణ పేరుతో కాలయాపన చేస్తారా అనే విషయం ఆసక్తిగా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, గోరంట్ల మాధవ్ ఈ రోజున విజయవాడకు వెళ్లి విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? రైట్ రాధిక, నిన్న ఉదయం నుంచి కూడా గోరంట్ల మాధవ్ నోటీసుల విషయంలో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం 12 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరిన గోరంట్ల మాధవ్ సరాసరి విజయవాడ వెళ్తాడు అనుకున్నారు. భారీ కాన్వాయ్తో కూడా ఆయన అనంతపురం నుంచి సుమారు 70 కార్లతో కూడా ఆయన అనంతపురం నుంచి పెద్ద ఎత్తున అనుచరగణంతో కూడా విజయవాడ వెళ్తానని ప్రకటించాడు. అయితే మార్గ మధ్యంలో ఆయన కర్నూలులోనే ఉండిపోవాల్సి వచ్చింది అంటూ కూడా మాకు సమాచారం అవుతుంది. నిన్న రాత్రి అంతా కర్నూలులోనే ఉండి ఇవాళ ఉదయం కూడా బయలుదేరేట్టు తెలుస్తాం మనకు. అయితే ఇవాళ ఉదయం అయినా విచారణకు వెళ్తారా, లేదంటే విచారణకు డుమ్మా కొడతారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇది పూర్తిగా సస్పెన్స్ గా మారింది. ఈ విషయంలో పూర్తిగా గోరంట్ల మాధవ్ హైడ్రామా క్రియేట్ చేస్తూ మీడియా అటెన్షన్ కూడా డ్రా చేస్తున్నాడు. ముఖ్యంగా గత ఏడాది నవంబర్ 7న ఫిర్యాదు అందింది. వాసిరెడ్డి పద్మ ఇచ్చారు. పోక్సో కేసులో బాధితుల పేర్లు చెప్పారు అంటూ కూడా ఆయనపై కేసు నమోదైంది. గత 1వ తేదీన నోటీసులు ఇచ్చారు పోలీసులు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు హాజరు కావాలి, మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ నోటీసు ఇచ్చారు. కాకపోతే ఆయన నిన్న అంతా మొత్తం అనంతపురం నుంచి బయలుదేరి ర్యాలీగా వెళ్ళి కర్నూలులో ఉండి ఇవాళ విచారణకు వస్తారని చెప్పే సమాచారం అందుతుంది. అయితే ఇవాళ అయినా వెళ్తారా, లేదా భారీ కాన్వాయ్ని లోపలికి నగరంలోకి అలో చేస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి. ఎందుకంటే విజయవాడలో రాజ్భవన్ పక్కనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి ఆ పరిసరాల్లోకి అంత పెద్ద భారీ కాన్వాయ్ని అలో చేస్తారా లేదా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే గోరంట్ల మాధవ్ మాత్రం మిట్టి పరిస్థితి భారీ కాన్వాయ్తో నగరంలోకి అడుగు పెడతానంటూ కూడా భీష్మించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన విజయవాడ సరిహద్దుల్లోకి వెళ్ళినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఆయన ఒక గంటలోనే విజయవాడలోకి వెళ్లే అవకాశం ఉంది. 10:30 నుంచి 11 మధ్యలో విచారణకు సైబర్ క్రైమ్ పోలీసు ఎదుట హాజరు తెలుస్తుంది. అయితే ఈ విచారణను అరెస్ట్ చేస్తారా, లేదా కేవలం నోటీసులతో కాలయాపన చేస్తారా అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. అయితే ఆయన మాత్రం పార్టీ సీనియర్ నేతలతో కలిసి విచారణకు వెళ్తా నేను అంటూ కూడా ఆయన తెలియజెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో గోరంట్ల మాధవ్ పూర్తి క్లారిటీతో ఉంటారు, లేదా హైడ్రామా కొనసాగించే ఉన్నారో కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా నోటీసులు వచ్చినప్పటి నుంచి కూడా భారీ హైడ్రామా మొత్తం క్రియేట్ చేసి ఆయన చుట్టూ మీడియా ఉండే విధంగా కూడా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అలాగే నిన్న కూడా భారీ ఎత్తున జన సమీకరణ, అనుచరులంతా కూడా భారీ ఎత్తున పోగయి ఒక పెద్ద ర్యాలీగా వెళ్తున్నాడు బలప్రదర్శనతో కూడా విజయవాడకు. ఆ తర్వాత మధ్యలో నిన్న ఏమైందేమో మరి కర్నూలులోనే డ్రాప్ అయ్యాడు. కర్నూలు నుంచి ఇవాళ ఉదయం బయలుదేరడం తెలుస్తుంది మనకు. మరి కాసేపటి విజయవాడ చేరుకుని విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులతో హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికైనా ఆయన హాజరు అవుతారా, లేదా కేవలము అక్కడికి వెళ్ళి అక్కడే కాలయాపన చేస్తాడో కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రాధిక. రైట్ యోగానంద్, నిన్న విచారణకు హాజరు కాకపోవడానికి పోలీసులకు ఏమైనా సమాచారం అందిందా? నిన్న ఉదయం నుంచినే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్తున్నాడు. సాయంత్రానికి విచారణకు హాజరవుతాను అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సాయంత్రానికి కూడా హాజరు కాకపోవడంతో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి రేపు వస్తాను అని చెప్పినట్టు తెలుస్తుంది. రేపు అంటే ఇవాళ ఉదయం 10:30 నుంచి 11 మధ్యలో విచారణకు వస్తాను అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సిఐ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా ఒకవేళ విచారణకు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అనే మాధవ్ సస్పెన్స్ లో పెట్టాడు. విచారణకు వెళ్తే అరెస్ట్ చేస్తారన్న భయం మాధవ్లో ఉందా, లేదంటే కేవలం హైడ్రామా క్రియేట్ చేసేందుకే ఇలా చేస్తున్నాడా అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం అయితే ఆయన మరి కాసేపట్లో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు హాజరు ఎందుకు వెళ్తున్నాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమైనా చోటు చేసుకుంటుందో, హాజరు కాకుండా కేవలం అక్కడికి వెళ్ళి అక్కడ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతాడా అన్నది కూడా మనకు తెలియాల్సి. అయితే పార్టీ ఇప్పటికే నాకు లీగల్ టీమ్ ని అరేంజ్ చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. నిన్న కూడా సీనియర్ నేతలంతా కూడా భారీ ఎత్తున నివాసానికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే మాజీ ఎంపీ తలైన రంగయ్య, ఇతర నేతల అనుచరులంతా కూడా భారీ ఎత్తున పోగయ్యారు. దీంతో ఆయనకు పార్టీ సపోర్ట్ ఉంది, పార్టీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంది అనేది కూడా బయట ప్రచారం సాగింది.
కొనసాగింది. దీంతో లీగల్ టీంను కూడా అరేంజ్ చేశారు పార్టీ వాళ్ళు అని చెప్పి నిన్న మాధవ్ చెప్పాడు. దీంతో ఆ లీగల్ టీంని వెంట పెట్టుకొని అలాగే పార్టీ సీనియర్ నేతలతో వెంట పెట్టుకొని విచారణకు వెళ్తారని చెప్తున్నాడు. కాకపోతే సీనియర్ నేతలు ఎవరు రాకూడదు, కేవలం ఒకే ఒక్కరు మాత్రమే, మాధవ్ ఒక్కరు మాత్రమే విచారణకు అలో చేస్తామంటూ కూడా నోటీసు స్పష్టంగా ఉంది. కాబట్టి వీరందరినీ అలో చేస్తేనే వస్తాను అని ఏమన్నా మారం చేస్తాడన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది రాధిక. థ్యాంక్ యూ యోగానంద్.